ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో షాక్ తగిలింది. తనను అరెస్టు చేయకుండా ఆపాలన్న పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. అరెస్ట్ అవుతారనే భయం ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా కాంట్రవర్సీకి దారితీసింది. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా సోషల్ మీడియాలో వర్మ పోస్టులు పెట్టారు. ఆ పోస్టులకు సంబంధించి ప్రకాశం జిల్లాలో ఈ మధ్య కేసు నమోదైంది. మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదుతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఆ కేసులో తనను అరెస్టు చేస్తారని భావించిన వర్మ కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అరెస్టు చేస్తారనే భయం ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. అదేవిధంగా పోలీసుల విచారణకు సమయం ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలన్న వర్మ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. సమయానికి సంబంధించిన అంశాలన్నీ పోలీసుల ముందు తేల్చుకోవాలని వెల్లడించింది. ఇక వర్మ కేసుకు సంబంధించి మంగళవారం విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. కేసుకు సంబంధించి హైకోర్టులో ఊరట దక్కకపోవడంతో వర్మ విచారణకు హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ వర్మ విచారణకు హాజరు కాకుంటే పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.